ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపుని చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాలా ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న బొరియలలో అన్నాలలో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అంది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్క కనిపించింది. దాన్ని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితులని చంపద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ల గోల అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడినుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటినుంచి నువ్వు మా అందరి స్నేహితుడివని ఎంతో మెచ్చుకున్నాయి. నీతి: స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం, ఆకారంలో ఉన్న స్నేహం స్నేహమే. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.